హలో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ప్రశాంత్ని రామలక్ష్మి మాట్లాడాలని చెప్పి గుడికి రమ్మని అంటుంది. ప్రశాంత్ గుడికి వచ్చిన తర్వాత శౌర్య సార్ని పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పి అంటూ ఉంటే మంచి పని చేశారని చెప్పి ప్రశాంత్ అంటూ ఉంటాడు. ఇక అప్పుడు రామలక్ష్మి, దయచేసి కొంచెం నేను చెప్పేది విను, నువ్వు నాకు ఒక సహాయం చేయాలి, శౌర్య సార్ని నువ్వు విడిపించాలని చెప్పి రామలక్ష్మి ప్రశాంత్కి దండం పెట్టి బతిమలాడుతుంటే ఇక అప్పుడు ప్రశాంత్, సరే నేను వాడిని విడిపించాలంటే నాదొక కండిషన్, నువ్వు వాడి ముందు నాకు ఐ లవ్ యూ చెప్పాలని చెప్పి అంటూ ఉంటే అప్పుడు రామ అలాగే చెబుతానని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు ప్రశాంత్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇన్స్పెక్టర్తో మాట్లాడి శౌర్యను విడిపిస్తాడు. శౌర్య దెబ్బలతో అలా నడవలేక రోడ్డు మీద అవస్థ పడుతూ ఉంటే అప్పుడు శౌర్యని చాటుగా నుంచి చూసి రామలక్ష్మి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది.